హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగాస్ లైబ్రరీ. ఈరోజు కూడా ఒక మంచి మొక్కను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మొక్క ఎక్కువగా పొలాలలో, రోడ్ల పక్కన, అదేవిధంగా మన పెరటి మొక్కల మధ్యలో కూడా పెరుగుతుందండి. ఈ మొక్క చూడడానికి అది సుగంధ ద్రవ్యాన్ని వెదజల్లుతూ ఉంటుందన్నమాట. ముట్టుకుంటే కనుక జిగురుగా అంటుకుంటూ అది సుగంధభరితంగా ఉంటుంది, వాసన వస్తూ ఉంటుందన్నమాట. వీటికి ఫ్లవర్స్ సాధారణంగా ఎల్లో కలర్ ఫ్లవర్సే కాకుండా వైట్గాను ఉంటుంది, అదేవిధంగా లావెండర్ కలర్ లేదంటే పింకిష్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అయితే ఈ మొక్క ఉపయోగాలు చూసే ముందు దీన్ని సైంటిఫిక్ నేమ్ ఏంటో చూసేద్దాం. క్లియోమ్ విస్కోసా అనేసి దీని సైంటిఫిక్ నేమ్ అండి. అండ్ ఇది వచ్చేసి క్లియోమేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క అనమాట. ఇది పూర్వకాలంలో అయితే ఆవాలకు బదులుగా కూడా పోపుల్లో వాడుకునేవారంటండి. అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉంటారు ఇటువంటి విశేషాలు. అదే మా నానమ్మ అయితే నాకు అదే విషయం చెప్పిందండి. ఏమనంటే ఇవి ఆవాలకు బదులుగా, నేను అప్పుడు అడిగినప్పుడు ఆవాలకు బదులుగా వాడుకుంటారమ్మా అనేసి అయితే చెప్పింది. ఆ విషయం ఒకటి గుర్తుంది. అది ప్లస్ నేను గ్యాదర్ చేసినటువంటి విషయాలతో ఈ వీడియో ఫుల్ఫిల్ అయ్యి ఉందనమాట. చూడండి, ఇక్కడ కాయనైతే చూపిస్తున్నాను. లోపల విత్తనాలు ఉన్నాయండి. విత్తనాలు కనుక కాచి ఆ వాటర్ని మొలలు ఉన్న ప్రదేశంలో కనుక కడిగినట్లయితే మొలలకి నివారణ అనేది జరుగుతుందనమాట. ఈ క్లియోమ్ విస్కోజా అనేది ఆకలిని పెంచడానికి మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. కషాయాలను జీర్ణక్రియ ఉద్దీపనగా కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఒక వారం రోజుల పాటు క్లియోమ్ విస్కోజా ఆకులు నమలడం వల్ల స్త్రీలు అనేవారు గర్భవతి అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటండి. అదేవిధంగా క్లియోమ్ విస్కోసా యొక్క ఆకులు గాయాలు మానడానికి పూతల కింద వేయొచ్చు. రొమాటిజం తగ్గిస్తుంది, హెర్పెస్ తగ్గిస్తుంది. అదేవిధంగా రొమైటైడ్, ఆర్థరైటిస్, గనేరియా, డయేరియా మరియు విరేచనాలు అన్నిటికీ కూడా మంచి మొక్క అండి. ఇది చాలా ఆయుర్వేదంలో చాలా వాల్యూస్ ఉన్నటువంటి బెస్ట్ మొక్క అనమాట. ఇది దాదాపు 1 మీటరు పొడవైతే పెరుగుతుందండి. చెవు నొప్పులకు కూడా ఉపయోగపడుతుందండి ఇది చాలా రకాలుగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు మన పెరటి మొక్కతో కలిపి అయితే పెంచడం ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.